మిమ్మల్ని అసలు హత్యానేరం కింద తీసి లోపల పెట్టాలి. లాస్ట్ కు ప్రవళిక చచ్చిపోయినప్పుడు కూడా ఆమె పరీక్ష రాలేదని చెప్తే హాల్ టికెట్లు తీసి ముంగడ పెట్టేదాకా. అంటే చచ్చిపోయింది కాక వాళ్ళని అబద్ధాలు చెప్పి అబద్ధాలు దుష్ప్రచారాలు చేసి అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారంలోకి ఉంచి సమాజంలో ఒక కంప్లీట్ గా ఈ అసాంఘిక శక్తులు లెక్క వీళ్ళుండి శవాల దగ్గరికి మనసొట్టలో పోతే కూడా పోనీ అనే దుస్థితి ఉన్నప్పుడు మరి నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు ఎక్కడున్నావు? ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇప్పుడు ఆమెకి ఏమి ఇబ్బంది లేదు కదా, కోసం వచ్చింది స్టేట్మెంట్ ఇచ్చింది, అవతల పడ్డది. ఇప్పుడు బలైపోయిందంట, మధ్యలో పోయి అటాక్ చేసిన వాళ్ళే కదా పక్కా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నో తెలియదు, అసలు దెబ్బలు ఎవరికి తెలియదు, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. అంటే పోయి అటాక్ చేసి మమ్మల్ని కొట్టిరంట చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు రెండు రకాల టాకిన పడుతుంది. అంటే దాడి చేసిన వాళ్ళే ఉల్టా రివర్స్ దెబ్బలు తిని పోయిరని. ఎందుకంటే అది ముందు రోజు రాత్రి లీక్ అయిపోయింది, ఆడేదో వాళ్ళు వీళ్ళు ఉన్నారని తెలుస్తున్నది. ఏది ఏమైనా అల్టిమేట్ గా ఏంటంటే ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం నువ్వు మొత్తం ర్యాన్సాక్ చేస్తున్నారు, అవన్నీ మిషనరీస్ తీసి కింద బల్ల కొట్టుడు. అరే నువ్వు ఆయన మాట్లాడిన దాన్ని తప్పు అని నువ్వు బయటకు వచ్చి నువ్వే ఒక 10 మంది ఆడవాళ్ళని కనుక కూర్చోబెట్టుకొని చేసి నువ్వు నా మనోభావాలు ఇట్లా దెబ్బతిన్నాయి, నాకు మంచిగా అనిపించలేదు, నాకు బాధ అనిపించింది అని చెప్పని నువ్వు బయటికి వచ్చి నువ్వు కనుక చెప్పేది ఉంటే అది వేరే విధంగా ఉంటది.